నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రశాంత్ కిషోర్ లేటెస్ట్ సర్వే సంచలనం రేపుతోంది. ప్రశాంత్ కిషోర్ సర్వే అంటే చాలామంది కళ్ళు ఆ సర్వే మీదే ఉంటాయి. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ చాలా వ్యూహాత్మకంగా ఆయన అడుగులన్నీ ఉంటాయి. ఈ విషయం మనకు తెలిసిందే. ఆయన స్ట్రాటజీస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి, కొత్తగా ఉంటాయి. పార్టీని గెలిపించడానికి ఆయన ఏమైనా చేస్తాడు అన్న విషయం కూడా ప్రజలందరికీ తెలిసిన విషయమే. ప్రశాంత్ కిషోర్ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో అనేక పార్టీలతో ఆయన ఒప్పందాలు చేసుకొని ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసి అన్ని రకాల స్ట్రాటజీస్ అమలు చేసి ఆయా పార్టీలని విజయ తీరాలకు చేర్చినటువంటి పరిస్థితి మనకు తెలుసు. పేరెన్నిక ఉన్నటువంటి వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. గతంలో వైసీపీకి ఆయన పనిచేశారు. ఇప్పుడు పీకే టీం వైసీపీతో ఇంకా పనిచేస్తూనే ఉంది. ఆ విషయం కూడా మనకు తెలిసిందే. ప్రశాంత్ కిషోర్ గతంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో కలిసి పార్టీ గెలుపుకు ఏ విధంగా కృషి చేశారు, ఎలాంటి వ్యూహాలు పన్నారు. ఆ పార్టీ అద్భుతమైన విజయం 151 సీట్లు అంటే మామూలు విషయం కాదు. 151 సీట్లతో ఘన విజయం సాధించడంలో ప్రశాంత్ కిషోర్ పాత్ర చాలా కీలకమని చెప్పాలి. అలాంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఆయన నుంచి బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే గతంలో ఆయన మాట్లాడినటువంటి కొన్ని విషయాలు ఎంత సంచలనం రేపాయో మనకు తెలుసు. నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ప్రశాంత్ కిషోర్ ఏమన్నారంటే కొంచెం విమర్శనాత్మకంగా మాట్లాడిన విషయం తెలిసిందే జగన్ గారి ప్రభుత్వం మీద. ఆయన రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు, రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే ఇటు సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల జీవన విధానంలో మార్పు తీసుకురావాలంటే రెండు వైపులా ఇటు అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి, ఉద్యోగ కల్పన జరగాలి. ఇవేమీ జరగట్లేదని ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ప్రభుత్వం మీద, వైసీపీ మీద ఆయన విమర్శలు చేసిన పరిస్థితి చూసాం. కొన్నిసార్లు అయితే బాహటంగానే మాట్లాడారు. నేను అనవసరంగా ఆయనకి సపోర్ట్ చేసి ఆయనకి పనిచేశాను, ఆయన పార్టీ గెలుపు కృషి చేశాను, ఇలా చేయకుండా ఉండాల్సింది అని కూడా ఆయన సన్నిహితుల దగ్గర వాపోయినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే రాష్ట్రం ప్రస్తుతం చాలా ఇబ్బందులు పడుతుంది, ఇలాంటి పార్టీగా నేను పనిచేసింది అని ఆయన వాపోయినట్టుగా కొన్ని వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మొన్న మధ్యనే టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో కూడా ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. నారా లోకేష్తో కలిసి ఆయన చంద్రబాబు నాయుడు గారిని కలవటం, కొన్ని గంటల పాటు ఆయన మాట్లాడటం, చర్చించటం, ఎన్ని విషయాలు బయటకు మనం చూసాం. మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. ఆ భేటీకి సంబంధించి ఏం జరిగిందో కూడా మనకు తెలుసు. అయితే ఆయన బయటకు వచ్చిన తర్వాత సీనియర్ లీడర్ కాబట్టి కలిశాను అని చెప్పినప్పటికీ కూడా అంతకు ముందే అంటే భేటీకి కొన్ని రోజుల ముందు నుంచే తెలుగుదేశం పార్టీతో ఆయన పనిచేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీల ప్రభావం ఏ విధంగా ఉంటుందని లోపల అంతర్గతంగా కొన్ని సర్వేలు కూడా ప్రారంభమయ్యాయి. అందులో ఒక సర్వే ప్రశాంత్ కిషోర్కు సంబంధించిన సర్వే ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ సర్వే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపుతోంది. సర్వేకి సంబంధించిన డీటెయిల్స్ ఉమ్మడి 13 జిల్లాల్లో ఏ విధంగా ఉంది, ఈ ఉమ్మడి 13 జిల్లాల్లో ఎన్ని నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గాలు వైసీపీ గెలవబోతుంది, టీడీపీ జనసేన కూటమి ఏ స్థానాలు గెలవబోతుంది, ఈ విషయాలన్నీ కూడా ఆ వివరాలన్నీ కూడా మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి, ప్రశాంత్ కిషోర్ లేటెస్ట్ సర్వే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదొక హాట్ టాపిక్ అయింది. ప్రశాంత్ కిషోర్ లేటెస్ట్ సర్వే తెగ చక్కర్లు కొడుతోంది. ఈ లేటెస్ట్ సర్వే మీద చాలామంది ఇంట్రెస్ట్గా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ గతంలో వైసీపీకి పనిచేశాడు కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం జనసేనకి ఎట్లా ఉంది పరిస్థితి, తెలుగుదేశం జనసేన కూటమి ప్రభావం ఆయా జిల్లాల్లో ఏ విధంగా ఉంది, ఆయన గతంలో పనిచేసిన పార్టీకి ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఈ విషయాలను కూడా కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలో మొత్తం 10 స్థానాలు ఉన్నాయండి. 10 స్థానాలు అంటే వైసీపీ కేవలం ఒకే ఒక్క స్థానం. శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలో 10 స్థానాలుంటే కేవలం ఒకే ఒక్క చోట గెలుస్తుందంట. టీడీపీ ప్లస్ జనసేన 9 స్థానాలు, ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ అండి. 10 స్థానాల్లో ఒక్క స్థానం మాత్రమే వైసీపీ గెలుస్తుందంటే చూసారా, 9 స్థానాలు టీడీపీ జనసేన కూటమి గెలుస్తుందంటే ప్రభావం, ఆ కూటమి ప్రభావం ఏ విధంగా ఉంది ఇక్కడ మనకు అర్థమవుతుంది. 10లో కేవలం ఒక్కటి మాత్రమే గెలుచుకోబోతుంది. ఇక విజయనగరం జిల్లా విషయానికి వస్తే 9 స్థానాలు ఉన్నాయి. 9లో 3 స్థానాలు వైసీపీ గెలుచుకోబోతోంది. టీడీపీ జనసేన 6 స్థానాల్లో విజయ దుందివి మోగించబోతోంది. ఇక్కడ మనం చూస్తున్నాం 3, 6, 9 స్థానాలు అంటే 3 చోట్ల మాత్రమే వైసీపీ గెలుస్తుందంట. 6 చోట్ల టీడీపీ జనసేన కూటమి గెలుపొందే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక విశాఖపట్నంలో పరిస్థితి ఏంటంటే 15 స్థానాలు ఉంటే విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో కేవలం 15 స్థానాలుంటే 2 మాత్రమే వైసీపీ గెలవబోతుందంట. మిగతా 13 చోట్ల
15లో 13 చోట్ల టీడీపీ జనసేన గెలుస్తుందంటే కూటమి ప్రభావం ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. మొత్తం క్లీన్ స్వీప్ 1.5 మాత్రమే గెలిచే అవకాశం ఉంది వైసీపీ. ఓవరాల్గా క్లీన్ స్వీప్ చేయబోతోంది టీడీపీ జనసేన అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇక తూర్పుగోదావరి విషయానికి వస్తే 19 స్థానాలు ఉన్నాయి. తూర్పుగోదావరిలో 19 నియోజకవర్గాలు అంటే అతిపెద్ద జిల్లాగా మనం చెప్పుకోవచ్చు. తూర్పుగోదావరి జిల్లాని 19 నియోజకవర్గాలు ఉన్నాయి. నియోజకవర్గాల వారీగా చూస్తే 19లో 2 మాత్రమే వైసీపీ గెలుస్తుంది. మిగతా 17 స్థానాలు మెజారిటీ స్థానాలు ఇక్కడ కూడా ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ ఇక దగ్గరగా వచ్చేసినట్టే పరిస్థితి. 17 స్థానాలు 19లో 17 స్థానాలు అంటే చిన్న విషయం కాదు. తూర్పుగోదావరి మొత్తం గోదావరి జిల్లాలు మొత్తం కూడా క్లీన్ స్వీప్ దిశగా అడుగు పడ్డట్టుగా మనకు కనిపిస్తుంది. 17 చోట్ల టీడీపీ జనసేన కూటమి గెలుస్తుందట. ఇక పశ్చిమ గోదావరి విషయానికి వస్తే పశ్చిమ గోదావరిలో ఏ విధంగా ఉంటుందంటే అక్కడ 15 స్థానాలు ఉన్నాయి. 15లో ఒక్కటండి. 15 స్థానాలుంటే పశ్చిమ గోదావరిలో కేవలం ఒక్క స్థానంలో మాత్రమే వైసీపీ గెలుస్తుందంట. మిగతా 14 స్థానాలు కూడా టీడీపీ జనసేన గెలవబోతుంది. గోదావరి జిల్లాలో జనసేన ప్రభావం బాగుంటుంది. జనసేనకి ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంది. గోదావరి జిల్లాలో ఎక్కువ పట్టున్న జిల్లాలు ఏవయ్యా అంటే గోదావరి జిల్లాలని చెప్తారు జనసేనకి. అక్కడ తెలుగుదేశం పార్టీ కూడా తోడైతే ఎలాంటి పరిణామం ఉంటుంది, ఎలాంటి ఫలితం వస్తుంది, అధికార పార్టీకి ప్రస్తుతం ఉన్న అధికార పార్టీకి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది కూడా ఈ నెంబర్స్ బట్టి మనకి అర్థమవుతుంది. పశ్చిమ గోదావరిలో 15 ఉంటే ఒక్క చోట మాత్రమే వైసీపీ గెలుస్తుందట. ఇక కృష్ణా జిల్లాలో ఏంటి పరిస్థితి? 16 స్థానాలు ఉన్నాయి. 16లో 2 మాత్రమే వైసీపీ గెలుస్తుంది. 14 చోట మళ్ళీ ఇక్కడ కూడా చూసారా 14 చోట్ల టీడీపీ జనసేన గెలవబోతుంది. ఇది ఎవరో అల్లాటప్ప వాళ్ళు చేసినటువంటి సర్వే కాదు, చిన్న చిన్న సర్వే సంస్థలు చేసింది కాదు. ప్రశాంత్ కిషోర్ దేశంలోనే పేరెన్నిక ఉన్నటువంటి సంస్థ ఐప్యాక్ ప్రశాంత్ కిషోర్ లేటెస్ట్ సర్వే ఇది. ఆయన జగన్ గారితో విభేదిస్తున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం జనసేనతో కలిసి ఆయన ట్రావెల్ అవుతున్నట్టుగా మొన్నటి జరిగినటువంటి భేటీ ద్వారా మనకు అర్థమవుతుంది. ఆయన చేసినటువంటి లేటెస్ట్ సర్వేకి సంబంధించిన వివరాలు మీ ముందు ప్రయత్నం చేస్తున్నాను. ఇక గుంటూరు జిల్లా విషయానికి వస్తే 17 సీట్లు ఉన్నాయండి. గుంటూరులో ఇక్కడ కూడా ఒక స్థానం మాత్రమే వైసీపీ, మిగతా 16 చోట్ల ఇక్కడ కూడా క్లీన్ స్వీప్ దిశగా అడుగు పడ్డట్టుగా కనిపిస్తుంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలో అయితే ఆల్మోస్ట్ ఇక 1-2 స్థానాలే వైసీపీకి దక్కుతున్నటువంటి పరిస్థితి ఈ సర్వే బట్టి అర్థమవుతుంది. ఇక ప్రకాశం జిల్లాలో ఎలా ఉందంటే పరిస్థితి 12 స్థానాలు ఉన్నాయి. 12లో ఇక్కడ కూడా 2 మాత్రమే వైసీపీ గెలుస్తుంది. 10 చోట్ల టీడీపీ జనసేన కూటమి గెలుపు బావట ఎగరేయడానికి సిద్ధమైనట్టుగా ఈ సర్వే బట్టి మనకు అర్థమవుతుంది. ఇక ప్రకాశం జిల్లాలో అట్లా ఉంటే పరిస్థితి. నెల్లూరు జిల్లా చూద్దాం. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 స్థానాలు ఉన్నాయి. 10లో 3 వైసీపీ గెలుచుకోబోతుంది. 7 స్థానాల్లో టీడీపీ జనసేన. ఇక అనంతపురం విషయానికి వద్దాం. అనంతపురంలో పరిస్థితి ఎట్లా ఉందంటే 14 స్థానాలు ఉన్నాయి. అనంతపురంలో 2 చోట్ల వైసీపీ, 12 చోట్ల ఇక్కడ కూడా టీడీపీ జనసేన. 14లో 2 మాత్రమే వైసీపీ గెలుస్తుందంటే 12 చోట్ల టీడీపీ జనసేన కూటమి గెలవబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక చిత్తూరు జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉందంటే 14 స్థానాలు ఉన్నాయి. 4 మాత్రం వైసీపీ గెలుస్తుంది. 10 మాత్రం టీడీపీ జనసేన. 14లో 4 మాత్రమే వైసీపీ గెలుస్తుంది. ఇక కడపలో ఎన్ని స్థానాలు అంటే 10 ఉన్నాయి. 10 నియోజకవర్గాలు అంటే ఇది సీఎం సొంత జిల్లా కడప జిల్లా కాబట్టి మొత్తం 5 స్థానాలు ఇక్కడ వైసీపీ గెలబోతుంది. ఇక్కడ మిగతా జిల్లాలన్నీ కంపేర్ చేస్తుంటే కడపలో మాత్రం కొంత బెటర్గా కనిపిస్తుంది. సీఎం సొంత జిల్లా కాబట్టి అక్కడ వైసీపీ ప్రభావం ఉన్నట్టుగా కనిపిస్తుంది. సగం స్థానాలు 10లో 5 స్థానాలు వైసీపీ గెలుచుకుంటే మిగతా 5 స్థానాలు టీడీపీ జనసేన కూటమి గెలుచుకోబోతున్నట్టుగా దీనికి అర్థమవుతుంది. మిగతా జిల్లాలతో కంపేర్ చేస్తుంటే కడప జిల్లాలో సొంత జిల్లా కాబట్టి ముఖ్యమంత్రి గారికి కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఉంది. సగం స్థానాలు 10లో 5 వైసీపీ గెలుచుకునే అవకాశం ఉంది. ఇక కర్నూలులో ఎలాంటి పరిస్థితి ఉంది చూస్తే కర్నూలులో 14 స్థానాలు ఉన్నాయండి. కర్నూలులో 14 స్థానాలు ఉంటే 4 చోట్ల మాత్రమే వైసీపీ గెలుస్తుంది. మిగతా 10 చోట్ల కూడా టీడీపీ జనసేన కూటమి గెలవబోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఓవరాల్గా టోటల్గా చూస్తే 175 స్థానాల్లో 32 స్థానాలకు పరిమితం అవుతోంది. ఇక్కడ మీకు మళ్ళొకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూసారా వైసీపీ 32 స్థానాలకు మాత్రమే పరిమితమవుతుంది. 151 స్థానాలు సాధించినటువంటి వైసీపీ వైనాట్ 175 అని చెప్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిని బట్టి ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే ఇది మన సర్వే కాదు, ప్రశాంత్ కిషోర్ రిలీజ్ చేసినటువంటి సర్వేగా చెప్తున్నారు. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది ఈ సర్వేకి సంబంధించిన వివరాలు. కేవలం 32 స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలుచుకోబోతోంది. 32 స్థానాల్లో వైసీపీ గెలిచి
అధికారానికి దూరం కాబోతోంది. 151 నుంచి ఒక్కసారిగా 32 స్థానాలకు పరిమితం కాబోతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఇదే అని చెప్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాము 143 అండి. 143 ఫిగర్ వచ్చింది తెలుగుదేశం జనసేన కూటమికి. 143 143 చోట్ల గెలిచే అవకాశం ఉంది ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే. ఈ విధంగా ఉండబోతుంది పరిస్థితి. టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రాబోతుందని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. 143 ఇక్కడ మనం ఈ నెంబర్ ఒకసారి గమనిస్తే కనుక ప్రశాంత్ కిషోర్ గారు సర్వే ఏది చేసినా కానీ కొంత సంచలనంగా మారుతుంది. 143 143 అంటే ఐ లవ్ యూని మనం అంకెల రూపంలో చెప్పదలుచుకుంటే 143 అని చెప్తారండి. అంటే దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు టీడీపీ జనసేనకు ఐ లవ్ యూ చెప్పారు. వాళ్ళని ప్రేమిస్తున్నారు, ఆ కూటమిని ప్రేమిస్తున్నారు, ఆ కూటమిని నమ్ముతున్నారు, ఆ కూటమిని గెలవాలని కోరుకుంటున్నారని ఈ నెంబర్ బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో డెఫినెట్గా చాలా మంచి ప్రభావం చూపించబోతుంది టీడీపీ జనసేనని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి. ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. రేపు 21వ తారీఖు నుంచి బాధ్యతలు కూడా పీసీసీ చీఫ్గా తీసుకోబోతున్నారు. ఆ తర్వాత వైసీపీ నుంచి ఎంతమంది జాయిన్ అవుతారు, ఎవరెవరు జాయిన్ అవుతారు, వాళ్ళ ప్రభావం ఏ విధంగా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఈ ఎన్నికల్లో ఎట్లా ఉండబోతుంది, వైసీపీ నుంచి ఓట్ బ్యాంకు కొంత కాంగ్రెస్లోకి మళ్ళీ అవకాశం ఉందని కొన్ని విశ్లేషణలు కూడా జరుగుతున్నాయి. ఏదైనా ఒక సీటు సాధించినా లేదంటే ఓట్ల శాతం కొంతమేర పెరిగినా సరే అది వైసీపీకే నష్టం కలిగించే అవకాశం ఉందని చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు టీడీపీ జనసేనలోకి బీజేపీ వస్తుందంటున్నారు, చాలా రోజులుగా చెప్తున్నారు, సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. బీజేపీ వస్తుంది, ప్రధాని మోదీ సానుకూలంగా ఉన్నారని చెప్తున్నారు. కానీ బీజేపీ అయితే ఇటు అధికారికంగా మేము వస్తామని కానీ రానని కానీ చెప్పలేని పరిస్థితి. చూద్దాం భవిష్యత్తులో ఏ విధంగా ఉండదు. బీజేపీ కలిస్తే ఇంకెంత బలంగా ఈ కూటమి తయారవుతుంది, లేదంటే బీజేపీ రావడం వల్ల కొంత బలహీనపడే అవకాశం ఉందా, ఈ విశ్లేషణలు కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో మనం చెప్పలేం. కానీ ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే టీడీపీ జనసేన ఒకవైపు, వైసీపీ ఒకవైపు, ఇట్లా ఈ రెండు వైపుల నుంచి ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే పరిస్థితి ఇది. ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి లేటెస్ట్ సర్వే రిపోర్ట్ ఇదే అని ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతుంది. ఈ రిపోర్టు గురించే, ఈ సర్వే గురించే మాట్లాడుకుంటున్నారు. సో చూద్దాం భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి చలనం వస్తుంది, తర్వాత బీజేపీ సైడ్ నుంచి ఏ విధంగా ఉంటుంది అన్నీ కూడా చూద్దాం. ఎందుకంటే అభ్యర్థులు జాబితాలు కూడా వైసీపీ విడుదల వారీగా రిలీజ్ చేస్తుంది. ఇక టీడీపీ జనసేనకు సంబంధించి ఒక జాబితా కూడా రాలేదు. వాళ్ళు జాబితాలు ప్రకటించిన తర్వాత మళ్ళీ ఆ పార్టీలో ఏమైనా అలకలు ఉంటాయా, వాళ్ళు వేరే పార్టీలకు ఏమైనా జంప్ అయిన పరిస్థితి ఉంటుందా, ఆ తర్వాత సమీకరణాలు ఏ విధంగా మారుతాయి, ఇవన్నీ చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. కానీ పార్టీల వారీగా, అధినాయకుల వారీగా సర్వే చేస్తే ఏ విధంగా ఉంటుందంటే రిపోర్ట్ ఇలా ఉంటుందని ప్రశాంత్ కిషోర్ చేసిన సర్వే ద్వారా అర్థమవుతుంది. చూద్దాం నెక్స్ట్ ఎట్లా ఉంటుందో. థ్యాంక్ యూ వెరీ మచ్.